శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు సర్వర్ అనే కథతో మీ ముందుకు వస్తున్నాను. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహిస్తున్న వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి కథ వినండి. సర్వర్ కథ రచన పఠనం విజయలక్ష్మి. రాజా 10 కప్పుల టీ, వేడివేడి పకోడీ 10 నిమిషాల్లో అయిపోవాలి అంటూ గట్టిగా ఆర్డర్ చేసింది పేకాడుతున్న ఉమారాణి. అలాగే అని సమాధానం చెప్పి ఒక ప్రక్క ఉల్లిపాయలు కట్ చేస్తూ టీ కోసం అన్నీ రెడీ చేసుకుని చకచక పకోడీలు కూడా 10 నిమిషాల్లో రెడీ చేస్తున్నాడు రాజారావు. ఈలోపు కాలేజీ నుంచి వచ్చి సోఫాలో కూలబడి రాజా గీజర్ ఆన్ చేయి అని అరిచింది సోని. కనీసం గీజర్ కూడా ఆన్ చేసుకోలేదు అనుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి గీజర్ ఆన్ చేసి వచ్చి పకోడీలు టీ ట్రేలో పెట్టి పట్టుకొని హాల్లోకి వెళ్ళాడు. మగవారు ఆడవారు కలిసి ఒక 10 మంది ఉంటారు. అందరూ నవ్వుతూ తుళ్ళుతూ పేకాట ఆడుతున్నారు. కాఫీ అన్నాడు ఒద్దికగా నిలబడి రాజారావు. అన్నట్లు మీకు పరిచయం చేయలేదు కదూ, హీఈజ్ మై హస్బెండ్ రాజారావు అంటూ కొత్తగా పరిచయమైన ఆ ఫ్రెండ్స్కి చెప్పింది ఉమారాణి. అబ్బా, నువ్వు ఎంత లక్కీ, ఇంటి పనులన్నీ చక్కబెట్టి బెస్ట్ హస్బెండ్ను సెలెక్ట్ చేసుకున్నందుకు కాంగ్రాచ్యులేషన్స్ చెప్పారందరూ ముక్తకంఠంతో. సిగ్గుతో చితికిపోయాడు రాజారావు. లోపలికి వచ్చేసిన అతనికి హాల్లోంచి మాటలు వినిపిస్తున్నాయి. మంచి ఛాన్స్ కొట్టేశావమ్మా, ఎంత అందగాడు, మీ ఆయన సినిమా హీరోల తలదన్నేలా ఉన్నాడు, అందానికి అందం, పనికి పనికొచ్చే మగాడిని పట్టిన లక్కీ లేడీ అంటూ నవ్వులు వినిపిస్తున్నాయి. సందీప్ అప్పుడే వచ్చాడు తూలుకుంటూ. సందీప్ని ఒడిసి పట్టుకుని బాబు ఏంటిది ఇలాగా అన్నాడు. నోర్మయ్యి, నువ్వెవడు నన్ను అడగడానికి, పో అంటూ చేతిని విదిల్చి కొట్టి తన గదిలోకి వెళ్ళి మంచంపై అడ్డంగా పడిపోయాడు సందీప్. ఈ అరాచకాలన్నీ చూస్తూ ఈ ఇంట్లో ఉండాలా? లేని బంధాన్ని తగుల్చుకొని తానెంత తప్పు చేశాడో అర్థమవుతోంది. ప్రశాంతంగా ఉన్న తన జీవితాన్ని అల్లకల్లోలం చేసుకున్నానన్న బాధ అతని మనసులో వేధిస్తోంది. రాజారావు ఒక పెద్ద హోటల్లో సర్వర్గా పనిచేసేవాడు. అతనిది సమ్మోహమైన రూపం, మంచి పొడగరి, పసిమి రంగు, పెద్ద పెద్ద కళ్ళు, మంచి పర్సనాలిటీ. అతను మంచి బట్టలు వేసుకుని నిలబడితే ఏ ఆఫీసరో ఏ సినిమా యాక్టరో అనుకుంటారు. ఎప్పుడూ చెదరని చిరునవ్వుతో ఉంటాడు. దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న కుటుంబంలో చంద్రబింబంలాంటి బాబు పుట్టాడని అతను పుట్టినప్పుడు ప్రజలు చెప్పుకునేవారట. ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే రూపాన్ని భగవంతుడు ఇచ్చాడు, కానీ ధనాన్ని మాత్రం ఇవ్వలేదు. అరకొరగా సాగిన చదువు ఏదో ఒకలా తల్లిదండ్రులకు సహాయపడాలనే ఉద్దేశంతో 16 ఏళ్లకే ఆ హోటల్లో చేరాడు సర్వర్గా. హోటల్ యజమాని కూడా అతని రూపానికి ఆశ్చర్యపోయాడు. మంచి అట్రాక్షన్గా ఉన్న ఈ అబ్బాయిని తప్పకుండా పనిలో పెట్టుకోవాలనుకున్నాడు. ఫలితంగా రాజారావు సర్వర్ రాజారావు అయ్యాడు. పనినే దైవంగా భావించే రాజారావు అనతి కాలంలోనే అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. హోటల్కొచ్చిన కస్టమర్స్ కూడా అతని వినయ విధేయతలకు మెచ్చి ఎంతో కొంత చేతిలో పెడుతూ ఉండేవారు. దానితో తల్లిదండ్రులను పోషించడం సులువైంది. నెమ్మదిగా పాకలో ఉన్న తన తల్లిదండ్రులకు ఒక చిన్న ఇల్లు కట్టాడు. వాళ్ల జీవితాన్ని ముగించే వరకు కంటికి రెప్పలా చూసుకున్నాడు. అప్పుడే వచ్చింది సుడిగుండంలా ఉమారాణి. ఒకరోజు హోటల్కు ఫ్రెండ్స్తో వచ్చిన ఆ మహారాణియే ఈ ఉమారాణి. సర్వర్ రాజారావును చూసి ఆశ్చర్యపోయింది. ఎంత అందగాడు, ఎంత వినయం అనుకుంది. టిప్పుగా 1000 రూపాయలు ఇచ్చింది. అమ్మా, ఇంత మొత్తం నాకెందుకమ్మా అన్నాడు వినయంగా. నాకు ఇవ్వాలనిపించింది, ఇచ్చాను, తీసుకో అంది నవ్వుతూ. ఆమెను చూస్తేనే తెలుస్తుంది ఆమె ఎంత ధనవంతురాలో. మరలా మర్నాడు వచ్చింది. వస్తూనే రాజారావు నీతో మాట్లాడాలి, ఒక్కసారి బయటకు వస్తావా అని అడిగింది. ఎందుకమ్మా అన్నాడు వినయంగా. ఒకసారి పక్కకురా చెప్తాను అంది. అతను వెళ్ళాడు. రాజారావు నీకు పెళ్ళవ్వలేదు కదూ అంది. నేను చేసుకోలేదమ్మా అన్నాడు రాజారావు. రాజారావు నన్ను పెళ్లి చేసుకోగలవా అని సూటిగా అడిగేసింది. కంగారు పడిపోయాడు రాజారావు. గాభరాగా వెనక్కి వచ్చేయబోతుంటే అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది. రాజారావు నాకు పెళ్ళయింది. వివేక్లో సహనం లేదు, నాకు అతనితో సరిపడడం లేదు, అందుకే అతనికి డైవర్స్ ఇచ్చేశాను. నాకు నువ్వు చాలా నచ్చావు అంది అతని వైపు చూస్తూ. రాజారావుకి ఆ మాటలు మింగుడు పడడం లేదు.
ఆవిడ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి అనుకున్నాడు. అదేంటమ్మా, మీరెక్కడా నేనెక్కడా అన్నాడు. ఆ మాటే వద్దు, నాకు నీలా మంచిగా ఉండే అబ్బాయి కావాలనుకున్నాను. కానీ అప్పుడు ఏదో అతని మాయలో పడిపోయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నాకు డబ్బుకి ఏ లోటు లేదు. నువ్వు ఈ ఉద్యోగం చెయ్యక్కర్లేదు, హాయిగా ఇంటి పట్టున ఉండొచ్చు అంది మళ్ళీ. కానీ రాజారావుకి ఏమీ తోచలేదు. అతను చెయ్యి విదిల్చుకొని వెళ్ళిపోయాడు. ఆమెకు పట్టుదల వచ్చింది, పెరిగింది. అతని అందానికి దాసురాలైంది. ఎలాగైనా అతనిని పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కనాలి, అతనిలా అందంగా ఉండే బిడ్డలు పుడతారు అనుకుంది. ఇక రోజూ ఆ హోటల్కు వచ్చి బ్రతిమాలడం మొదలుపెట్టింది. అలా ఒక శుభముహూర్తాన, కాదు ఒక దుర్ముహూర్తాన ఉమారాణికి భర్త అయ్యాడు. ఉమారాణి అంది, రాజా, నువ్వు ఉద్యోగం మానేయి అని. అదేంటి, నేను ఉద్యోగం మానలేను అన్నాడు రాజారావు. ఆమె ఒప్పుకోలేదు. ఇప్పుడు నువ్వు ఒక పెద్ద కోటీశ్వరాలి భర్తవి అంది గర్వంగా. కావచ్చు, కానీ నేను కోటీశ్వరుని కాదు అన్నాడు రాజారావు. కానీ ఆమె వాదనతో అతన్ని ఉద్యోగం మానిపించేసింది. ఆ తర్వాత నెమ్మదిగా అతనిని వంటింట్లోకి చేర్చింది. వారిద్దరికీ కాలక్రమంలో 2 పిల్లలు కలిగారు. ఒక కొడుకు సందీప్, కూతురు సోని. చూడచక్కని రూపాలు, అచ్చు రాజారావు అందానికి. కానీ బుద్ధికి మాత్రం తల్లి కంటే కూడా ఎక్కువే. ఇద్దరికీ చాలా పొగరు, డబ్బు మదంతో ఇద్దరు విర్రవీగిపోతూ ఉంటారు. తండ్రిని పట్టుకుని రాజారామని పిలుస్తూ ఉంటారు. ఉమాదేవి కూడా డాడీ అని పిలవమని చెప్పదు. అలా రాజారావుకి రోజు రోజుకి అసంతృప్తి పెరిగిపోతోంది. అనవసరమైన రొంపిలోకి దిగేనని బాధపడుతూ ఉంటాడు. ఆఖరికి వంట మనిషిగా ఆ ఇంట్లో స్థిరపడ్డాడు. నెమ్మదిగా ఉమారాణి త్రాగుడు మొదలుపెట్టింది. వెచ్చలవిడితనంతో పిల్లలను కూడా పట్టించుకోవడం మానేసింది. ఆ పిల్లలు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళతారో తెలీదు. కూతురు సోని ఫ్రెండ్స్ ఇంటికి తీసుకొస్తుంది ఫ్రెండ్స్ని. అదిగో అందులో గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. కొడుకు గర్ల్ ఫ్రెండ్స్ను ఇంటికి తీసుకొస్తున్నాడు. ముగ్గురు ఒక్కరికొకరు బుద్ధి చెప్పే పరిస్థితిలో లేరు. ఒకరోజు రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చిన కూతురితో అన్నాడు, సోని, ఏంటమ్మా ఇది? ఎప్పటికప్పుడే నీకు చెప్పాలనుకుంటున్నాను. ఆడపిల్లవి, రాత్రి 12 గంటలైంది, ఇప్పుడా రావడం అన్నాడు. మీ అమ్మ మిమ్మల్ని పట్టించుకోవటం లేదు. ఇలా చెడిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేక చెప్తున్నాను. నీ పద్ధతి మార్చుకో అన్నాడు రాజారావు సీరియస్గా. ఈడియట్, నువ్వు నాకు చెప్తావా? వంటవాడిలా పడుండు అంది తీక్షణంగా. నేను వంటవాడిని కాదు, నీకు తండ్రిని కూడా అన్నాడు రాజారావు. నువ్వు నా తండ్రివని గ్యారంటీ ఏమిటి? మా అమ్మకు బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువే అంది సోని. ఆ మాటలకు రాజారావు చాలా బాధపడ్డాడు. తన కళ్ళు, ముక్కు, తీరు అంతా తనలాగే ఉంటుంది సోని. కానీ ఎంత మాట అంది. అవును, దానిని అనుకోవడం ఎందుకు? కన్న తల్లి విశృంఖలత్వాన్ని చూస్తే ఏ బిడ్డైనా అదే మాట అంటుంది. ఇక వాళ్ళు మారరు, నేను మార్చలేను. ఈ మారని గలీజు మనుషుల దగ్గర తాను ఉండకూడదు. తను చాలా తప్పు చేశాడు ఉమారాణిని పెళ్లి చేసుకుని. తను చేసుకున్నాను అనేకంటే ఆమె జబర్దస్త్ చేసి తనని పెళ్లి చేసుకుంది. ధనంతో ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటున్నారు. అలా అనుకునే పిల్లలకి చెరోకారు కొనిచ్చింది. ర్యాష్ డ్రైవింగ్ చేసి సందీప్ చావబోయి కాలు విరగ్గొట్టుకుని బయటపడ్డాడు. వాడికి తను ఎంత చాకరీ చేశాడు. వాళ్ళు పనివాడిగా చేశాననుకున్నారే కానీ తండ్రిగా ప్రేమతో చేశాననుకోలేదు. ఈ పద్ధతి లేని మనుషుల మధ్య ఉండదలుచుకోలేదు. అర్ధరాత్రి 1 గంటకు అందరూ నిద్రిస్తుండగా నెమ్మదిగా ఆ ఇంటిని వదిలి బయటకు వచ్చేశాడు రాజారావు, సర్వర్ రాజాగా మారి. మర్నాడు చిరునవ్వుతో హోటల్లో సర్వర్ రాజారావుగా కస్టమర్స్కి కనిపించాడు. ఒక ధనవంతురాలి భర్త కంటే తన సర్వర్ జీవితం హాయిగా, హ్యాపీగా ఉంది. తన ఉద్యోగం మాని పెళ్లిపా పేరిట తను పడిన బాధ తలుచుకోదలుచుకోలేదు. ఇప్పుడు ఉమారాణి ఈ హోటల్కు వచ్చిన ఆమె కస్టమర్, నేను సర్వర్ అంతే అనుకున్న వెంటనే పంజరంలోంచి విడుదలైన స్వేచ్ఛా విహంగమే అయ్యాడు రాజారావు. కథ సమాప్తం. నా కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టి నన్ను ప్రోత్సహించాలని మనవి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా కథలన్నీ, కవితలు అన్నీ మీరు వినొచ్చు. ధన్యవాదములతో ఇట్లు మీ విజయలక్ష్మి.